ఫ్రెండ్స్ వెంట టాపికొచ్చి స్కూల్ సంబంధించి మనకు 10థ్ క్లాస్ యొక్క ఎస్ఎస్‌సి రిజల్ట్స్ సంబంధించి మనకు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ఎండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, రిజల్ట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మనకి ఎంతమంది పాస్ అవుతారో కూడా ఒక లైక్ రూపంలో తెలియజేయండి. మీరు లైక్ చేస్తే తెలుస్తుంది. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, కామెంట్ సెక్షన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కిందనైతే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, మనం అప్డేట్ ఇంకా చూసుకుంటే మెయిన్‌గాను రిజల్ట్స్ అయితే ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది మనకు చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు. ఆల్రెడీ కామెంట్ చేస్తే సో, మన కామెంట్స్ కింద చాలామంది అయితే చేయండి అని అయితే చెప్పారు. అందుకు చేస్తున్నాను. సో, ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఫస్ట్ మీకు రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని వెబ్‌సైట్స్ లింక్ అయితే ఇచ్చాను. సో, మీరు psc.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, మాకు నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ సంబంధించి మరొక అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. తర్వాత మాకు సాక్షి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ మాకు ఈనాడు సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చాను. అలాగే మనబడి సంబంధించి వెబ్‌సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇందులో మనకు ఈజీ వచ్చేసైతే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు లాక్స్‌లో స్టూడెంట్స్ అయితే వెబ్‌సైట్‌లో మాకు ఒకేసారి ఎంటర్ అవ్వడం వల్ల ఒకరికైతే ఓపెన్ అవ్వచ్చు. మరొకరికైతే ఓపెన్ కాకపోవచ్చు. సో, అందుకు మీకైతే వెంటనే ఓపెన్ అయ్యేలాగా మీకైతే కొన్ని వెబ్‌సైట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఒకసారి డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ యొక్క లింక్స్ మీద క్లిక్ చేసి మీరైతే రిజల్ట్స్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడైతే మీరు ఆ యొక్క లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఆటోమేటిక్‌గా ఆ యొక్క వెబ్‌సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో, మీరు వాటిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. సో, ఫస్ట్ మనకు ఈనాడు సంబంధించి అయితే చూసుకోండి. మనకు చాలా ఈజీగా అయితే మనకైతే ఆల్మోస్ట్ వాటిలోనే ఫాస్ట్‌గా అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. అలాగే మనకు సాక్షిలో కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో, అలాగే మనకి మెయిన్ చూడండి. మీరైతే ఇక్కడ ఈ విధంగా ఇస్తారు చూడండి మాకు ఏపీ ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ రిజల్ట్స్ 2024 అనేది మనకి ఇవ్వడం జరిగింది కదా! సో, ఇక్కడ వచ్చేసి మీకైతే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తుంది. అలాగే మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీ టోటల్ మార్క్స్, మీ యొక్క రిజల్ట్. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ వైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆప్షనల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! సో, అవైతే ఇస్తారు. ఇక్కడ మార్క్స్ కూడా ఇస్తారు. ఓకేనా? ఇక్కడ మీకు పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనకు ఇక్కడ చెప్పేస్తారు. సో, మీకైతే టోటల్‌గా అయితే ఇదనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో, మీ యొక్క రిజల్ట్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. సో, మనకు మేబీ వచ్చేసి అయితే 25థ్ రిజల్ట్స్ అయితే అంటున్నారు. సో, మాక్సిమం మనకి అదే అనమాట. ఒకవేళ మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఈసీ నుంచి పర్మిషన్ అయితే సో, పాజిటివ్‌గా రాకపోయినా మనకైతే ఈ యొక్క మంత్ ఎండింగ్‌లో అయితే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో, మీరేం టెన్షన్ పడొద్దు. అందరూ పాస్ అవుతారు. సో, ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియో డీటెయిల్ చెప్పాను. సో, ఇదనమాట రిజల్ట్స్ అయితే చెక్ చేసుకునే విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.